గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భర్త, భార్య, ప్రియుడు ఈ మధ్య కాలంలో ఘోరాతి ఘోరంగా జరుగుతున్న దారుణాలు వీళ్లకు సంబంధించినవే. కట్టుకున్న వాళ్లను కాదని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు ఈ ముగ్గురు. ఇటీవల వరుసగా భర్తలను చంపిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటకొస్తుంటే ఇప్పుడు భర్తే ప్రియుడిని హతమార్చిన ఘటన హర్యానాలో తీవ్ర కలకలం రేపింది. అసలు ఈ హత్య విషయం తెలియడానికి పోలీసులకు 3 నెలలు పట్టింది. జజ్జర్ జిల్లాలోని మండోతి గ్రామానికి చెందిన జగదీప్ రోహతక్లోని బాబా మస్తనాథ్ విశ్వవిద్యాలయంలో యోగా టీచర్గా పనిచేస్తున్నాడు. అయితే గత ఏడాది డిసెంబర్ 24న యూనివర్సిటీకి వెళ్లిన జగదీప్ తిరిగి ఇంటికి రాలేదు. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. దీంతో చివరికి సివ్ కాలనీ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు అప్పట్నుంచి గాలింపు చేపట్టారు. డిసెంబర్ 24న తప్పిపోయిన జగదీప్ సరిగ్గా 3 నెలల తరువాత అంటే మార్చ్ 24న అతని డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. రోహతక్ నుండి 61 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్కి దాద్రిలోని పైంతాస్ గ్రామంలో 7 అడుగుల లోతైన గొయ్యిలో కుళ్లిపోయిన స్థితిలో జగదీప్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు ధరంపాల్, హర్దీప్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు చెప్పిన భయంకరమైన నిజాలు పోలీసులకే చెమటలు పట్టించాయి. జగదీప్ ను కిడ్నాప్ చేసి బలవంతంగా కారులో ఎక్కించుకున్న నిందితులు పైంతాస్ గ్రామంలోని నిర్మానుష ప్రదేశానికి చేరుకున్నారు. జగదీప్ చేతులు, కాళ్లు కట్టేసి అతను కేకలు వేయకుండా నోటికి టేపులు చుట్టారు. అనంతరం 7 అడుగుల గుంతలో సజీవ సమాధి చేశారు. అయితే జగదీప్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. జగదీప్ నివసిస్తున్న అపార్ట్మెంట్లో ఓ మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసిందన్నారు. ఆ విషయం మహిళ భర్తకు తెలియడంతో జగదీప్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి సజీవ సమాధి చేసినట్లు పోలీసులు తేల్చారు. పైంతాస్ గ్రామస్తులకు బోరుబావి కోసం గొయ్యి తవ్వామని చెప్పి అందులోనే జగదీప్ ను పూడ్చిపెట్టారని పోలీసులు తేల్చారు. 3 నెలలుగా జగదీప్ కోసం వెతుకుతున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చివరికి అతని కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. ఇప్పటికే 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వీరికి సహకరించిన వారి కోసం కూడా గాలిస్తున్నారు. చూసారా, వివాహేతర సంబంధం పెట్టుకుంటే ప్రాణాలు వదిలేసుకున్నట్టే. భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ప్రియుడు కావచ్చు, ఎవరైనా సరే ఈ పాడుబంధానికి బలి కావాల్సిందే. ఇప్పటికైనా మారండి, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.